కోటప్పకొండ పరిసరాల్లో 3 రోజుల పాటు మద్యం అమ్మొద్దు కొనొద్దు, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కదా కలెక్టర్ చెప్పింది. కానీ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఉత్సవాల్లో మద్యం ఏరిలై పారింది. అమ్మింది ఎవరో కాదు, స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన హోంగార్డ్. ఏకంగా టెంట్ వేసి మద్యం బాటిల్ ఎదురు పెట్టుకొని అధిక ధరలకు అమ్ముకున్నారు. మరి అతను హోంగార్డ్ అన్న విషయం మర్చిపోయారో లేదో పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుందని అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి కోటప్పకొండలో మద్యం అమ్మకాలు చేసి డబ్బు సంపాదించుకున్నారు. ఈ సీన్ చూసిన భక్తులు మాత్రం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పైనే విమర్శలు చేశారు. 3 రోజుల పాటు మద్యం అమ్మొద్దని కలెక్టర్ చెప్పినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా, పైగా అందరూ చూస్తారనే విజ్ఞత కూడా లేకుండా యథేచ్ఛంగా సదరు హోంగార్డు మద్యం అమ్మకాలు చేపట్టారు. దీంతో ఈ వీడియో లోకల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు సీరియస్ అవుతున్నారట. అసలు ఆ హోంగార్డు విధులు నిర్వహిస్తున్నారా, లేక మానవేసి వ్యాపారం చేసుకుంటున్నారా, వేరే ఏదైనా కారణాలతో సస్పెండ్ అయ్యారా అనే దానిపై ఆరా తీస్తున్నారట. మరోవైపు భక్తులైతే మాత్రం సదరు హోంగార్డుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కోటప్పకొండ వచ్చిన త్రికోటేశ్వర స్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్న సమయంలో కొండ దగ్గరే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడటం దారుణమని, తమ మనోభావాలను దెబ్బతీయటమేనని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరే సదరు హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.